విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటుడుగానే కాకుండా దర్శకుడుగా, నిర్మాతగాను ఎన్నో అత్యద్భుత విజయాలందించారు. ఎన్టీఆర్ తొలుత నేషనల్ ఆర్ట్ థియేటర్ పై సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత రామకృష్ణ సినీ స్టూడియోస్, రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్ బ్యానర్స్ పై సినిమాలను నిర్మించడం జరిగింది. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నటసింహం బాలకృష్ణ కూడా ఎన్బీకే ఫిల్మ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించారు. ఇప్పుడు ఆయన తనయ నందమూరి తేజస్విని నిర్మాతగా మారబోతున్నారట. నందమూరి తేజస్విని తొలి సినిమాని తన సోదరుడు మోక్షజ్ఞతో చేయబోతున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. నందమూరి బాలకృష్ణ వారసుడైన మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సర్వం సిద్ధం. హనుమాన్తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ హీరోగా నటించే సినిమా ఉంటుందట. అయితే ప్రశాంత్ వర్మ సినిమా కంటే ముందే బాలకృష్ణ బోయపాటి కలయికలో రూపొందే 4వ సినిమాలో అతిథిగా మెరవనున్నాడట మోక్షజ్ఞ. ఈ సినిమాలో మోక్ష కోసం ఓ అదిరిపోయే రోల్ ని రాశాడట మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి. హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందు మోక్షజ్ఞకి బాలయ్య సినిమాని ఓ వేదికగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ అతిథి పాత్ర గురించి, హీరోగా పరిచయం గురించి అధికారిక ప్రకటన రానుందట.